Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. బయట చూస్తే ఎండలు భగ్గుమంటున్నాయి. అడుగు బయట పెట్టాలంటే వేడి ఓవైపు, ఇంకోవైపు ఉక్కపోత ఇబ్బంది పెడుతుంది. ఇటువంటి టైంలో కాస్తంత కూల్గా ఉండే కబుర్లు భలే బాగుంటాయి కదా. మండే ఈ ఎండల్లో రియల్ ఎస్టేట్ రంగంలోని కూల్ సంగతులేంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలోని లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, న్యూ జనరేషన్ కోసం మోడర్న్ ఆర్కిటెక్చర్తో మార్కెట్లోకి వచ్చిన కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? రెసిడెన్షియల్ మార్కెట్ కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైపోయింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మనకు తెలియని కొత్త విషయాలు సమగ్రంగా తెలుసుకోవడం చాలా బాగుంటుంది కదా. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరికొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? దానికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే రియాలిటీ సెక్టర్ కు సంబంధించి బోర్డు అనే విషయాలు తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జపాన్ కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించింది. వారం రోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా రియాలిటీ రంగ అభివృద్ధికి సమున్నత కృషి చేస్తున్న సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. ఈసారి క్రెడై నూతన కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు అత్యున్నత పదవులు దక్కాయి. క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా గుమ్మి రామిరెడ్డి గారు, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ రామచంద్రారెడ్డి గారు ఎన్నికయ్యారు. వీరితో పాటు శ్రీరామ్ ముసునూరు గారు, క్రాంతి కిరణ్ రెడ్డి గారు కో కన్వీనర్లుగా ఎంపికయ్యారు. జయదీప్ గారు, సంకీర్తి రెడ్డి గారు యూత్ వింగ్ లో కీలకమైన సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా క్రెడై హైదరాబాద్ తరపున వీరికి సన్మాన కార్యక్రమం రీసెంట్ గా జరిగింది. క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ఎన్నికైన గుమ్మి రామిరెడ్డి గారికి, అలాగే ఇతర క్రెడై నూతన సభ్యులకు క్రెడై ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. It's a proud moment for Creda Hyderabad. Gummi Ram Reddy Garu is from Telangana, the first Telangana, second Hyderabad person who became from thing. That's the reason today we made a big stage, so we want everybody to be a part of it. గుమ్మి రామిరెడ్డి గారికి క్రెడై హైదరాబాద్ సంస్థ సభ్యులందరూ కలిసి అందిస్తున్నటువంటి ఓ సన్మాన పత్రం. క్రెడాయికి క్రియాశక్తి, నిరంతర చైతన్య స్ఫూర్తి నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీమాన్ గుమ్మి రామిరెడ్డి గారికి దిగ్విజయారభినందన అక్షర కుసుమాంజలి. నిరాడంబర వ్యక్తిత్వంతో నిగర్విగా, అజాత శత్రువుగా నడిచే మీ నిర్మాణాత్మకత నిత్య నిరంతర మార్గదర్శి. మీరు మీ సంకల్ప బలంతో ఒక సెక్రటరీగా, ఒక ప్రెసిడెంట్గా, ఒక చైర్మన్గా నిస్వార్థ సేవలకి నిలువెత్తు సంతకంలా నిలిచి నేషనల్ ప్రెసిడెంట్ ఎలక్ట్లా నీలాకాశమంత ఉన్నత స్థితికి చేరారు మా రామిరెడ్డి గారు. మీరు సకుటుంబ సపరివార సమేతంగా ఆ వెంకటాచలపతి దివ్యాశీస్సులు మెండుగా పొంది ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ చిరు సన్మాన పత్రాన్ని సగౌరవంగా సమర్పిస్తున్నటువంటి వారు క్రెడై సభ్యులు, క్రెడై హైదరాబాద్ సంస్థ సభ్యులు. విజయాభినందనలతో మీ సోదర సమూహం. My dearest friend G. Ram Reddy Garu, unanimously elected President-elect of National Creda. I wish him all the best. My another dearest friend C.H. Ramchandra Reddy Garu, he has been unanimously elected as the Joint Secretary for the Southern Region. Sri Ram, who is the co-chair for the Urban Development Committee, and Kranti Kiran Reddy, co-convener for the NCLT, and Joydeep, Creda Youth Wing National Secretary, my own son, C. Sankita Aditya Reddy, coordinator
for South India, for the youth wing. Congratulate and wish the newly elected president, Mr. Shekhar Patel. Thank you very much. So it's a really great momentum because Mr. Ram Reddy is a second person who has come to the national level. I wish his efforts from president-elect to the national president and from there to chairman and the next levels. All the best. గుమ్మి రామిరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ జర్నీలో మేము మీతో సహకరించి క్రెడై తెలంగాణకు ఒక ఆఫీసును సంపాదించుకున్నాము. క్రెడై నేషనల్కు ఇంతవరకు మనకు ఆఫీస్ లేదంటే సో దాన్ని మీరు సాధించి పెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. Hearty congratulations to Mr. Ramireddy Garu being elected as the President-elect Credai National and Ramchandra Reddy Garu as Joint Secretary. It's a proud moment to Credai Telangana, another 5 posts from Hyderabad. So hearty congratulations to Credai Hyderabad also. వన్ వర్డ్లో చెప్పాలంటే రైట్ పర్సన్ ఇన్ ద రైట్ సీట్. దీంతో డెఫినెట్లీ క్రెడై నేషనల్ ఒక రైట్ పర్సన్ని పెట్టుకుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్లో వెళ్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆర్వీ గురించి చెప్పాలంటే ఆయన కూడా సేమ్ అట్లాంటిదే. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రామిరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఈజ్ డిజర్వ్ దిస్ పోస్ట్, ఈజ్ వెరీ ప్యాషనేట్ టు సర్వ్ ది సొసైటీ అండ్ డిఫరెంట్ కేటగిరీస్. డెఫినెట్గా హీ విల్ బి ద కరెక్ట్ క్యాండిడేట్ ఫర్ ది నేషనల్ లెవెల్ ఆల్సో. కాబట్టి కంగ్రాచులేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. First, let me thank Credai Hyderabad, the leadership of Rajshekar Reddy Garu, Jaideep and Jagan for felicitating me. It's a great honor for me. Thank you all for wonderful event. Thank all the seniors who come in good numbers for this occasion. Really, I am very, very honored to be elected as the President-elect for Credai National. Thank you all. క్రెడై హైదరాబాద్ మంత్లీ మీటింగ్లో భాగంగా క్రెడై నేషనల్కి ప్రెసిడెంట్ ఎలెక్ట్గా నియమితులైన శ్రీ రామిరెడ్డి గారిని, అలాగే జాయింట్ సెక్రటరీగా నియమితులైన రామచంద్ర రెడ్డి గారిని సన్మానించడం జరిగింది. ఒక పండుగ వాతావరణంలో ఒక సెలబ్రేషన్ అనేది జరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు ఈ పర్టికులర్ ఇనిషియేటివ్, ఈ ఈవెంట్ను కూడా మేము చేయడానికి ముఖ్య కారణం, నేషనల్ లోపల ఒక హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది అని అంటే అది మా అందరికి కూడా గర్వకారణం. దాంతోపాటుగా మా క్రెడై హైదరాబాద్కి సంబంధించి యూత్ నుంచి కూడా కమిటీస్లలో కూడా మేజర్ రోల్స్ ప్లే చేస్తున్నారు. క్రాంతి కిరణ్ రెడ్డి లీగల్ సెల్కి కో కన్వీనర్గా, తర్వాత శ్రీరామ్ అర్బన్ డెవలప్మెంట్ గురించి కో కన్వీనర్గా, తర్వాత జాయ్దీప్ సివైడబ్ల్యూ సెక్రటరీగా, తర్వాత సంకీర్త్ వచ్చేసి సౌత్ జోన్ కోఆర్డినేటర్గా కూడా నియమితులు కావడం జరిగింది. ఇదంతా కూడా క్రెడై హైదరాబాద్కి గర్వకారణం అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. Very happy moment for Credai Hyderabad. All of the members have been elected in the national body. It's a very proud moment for all of us. I would like to mention about the President-elect at Credai National, Mr. G. Ramireddy, and Joint Secretary, Mr. Ramchandra Reddy, for being appointed for the post there. And we thank all the other members for coming here and making this event a great success. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన భూభారతి అలాగే బిల్డ్ నౌ పోర్టల్ గురించి నారేడుకో తెలంగాణ మీడియా సమావేశం నిర్వహించింది. భూభారతి చట్టంలో భూమి పాలన, రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పెంచుతూ హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగాన్ని మరింత బలపరిచే దిశగా అడుగులు వేస్తోందని నారేడుకో ప్రతినిధులు తెలిపారు. అలాగే బిల్డ్ నౌ అప్లికేషన్ తో రియాలిటీ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లకు కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైనా మనం ఒక కొత్త అప్లికేషన్ కానీ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చేటప్పుడు జనరల్గా దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక ఏరియాలో టెస్ట్ చేసి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ అడ్రస్ చేసిన తర్వాత దాన్ని స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. అంతవరకు పాత సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇష్యూస్ లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది స్టెబిలైజ్ అయిన తర్వాత స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది రైట్ డెసిషన్. ఇది కాకుండా తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బిల్డ్ నౌ అని న్యూ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో అప్లై చేశారు. ఇప్పటి వరకు టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. అది స్టెబిలైజ్ అయితే మాత్రం ఇది తెలంగాణ కాకుండా ఇండియా మొత్తంలో ఒక రెవల్యూషన్ అనుకోవాలి. ఆన్ బిహాఫ్ నారెడ్కో తెలంగాణ వి విష్ టు కాంప్లిమెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు బ్రింగ్ అవుట్ a comprehensive solution for the issues faced by lakhs of people across Telangana. Thank you. మన హైదరాబాద్ గ్రోత్కి చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఏ విధమైన సందేహం ఉండకూడదు. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన దానికన్నా
బెటర్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిల్ట్ నౌ కానివ్వండి ఆర్ భూభారతి కానివ్వండి. వి రియలీ థ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ మినిస్టర్ గారు అండ్ అందరు మంత్రులు కూడా చాలా కష్టపడుతున్నారు. దేర్ ఇస్ నో డౌట్, ఏ విధమైన సందేహం అవసరం లేదు. పాత ప్రభుత్వం చేసిన దేన్ని కూడా వీళ్ళు ఏది ఆపలేదు. దానికన్నా బెటర్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏది ఆపలేదు. దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. వి థ్యాంక్ దిస్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నారెట్కో తెలంగాణ. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది రెండు బేసిక్ పాయింట్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాయిన్కు రెండు వైపులా అన్నట్టుగా, ఒకటి రెవెన్యూ అంటే ల్యాండ్కి సంబంధించింది, రెండు అప్రూవల్స్ సంబంధించింది. ఈ రెండింటిని కూడా నూతన గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో అయిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి న్యూ ఇనిషియేటివ్లో ఇప్పుడు రెవెన్యూకు సంబంధించింది భూభారతి అని ఒక చట్టరూపేణ ఇచ్చేసి భూభారతిని సమగ్రంగా ఒక ప్రక్షాళన చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది భూభారతి. అదంటే వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. రెండో సైడ్ ఏంటంటే బిల్డ్ నౌ అనేది ఏదైతే ఇప్పుడు కొత్తగా అందమైన చక్కటి టెక్నాలజీని డెవలప్ చేశారు. వీ వాంటెడ్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఫర్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్స్. I take this opportunity to thank the government for the introduction of Bhubharati and Bill Now application. These far-sighted initiatives and commitment to the development of the state are certain to fructify into growth of real estate in Telangana. Thank you one and all. హ్యాండిల్ చేసే ప్రతి పనిని అన్ని ఏజ్ గ్రూప్లకు దగ్గర చేయడం, సోషియో ఎకనమీ బ్యాలెన్స్ చేయడం, పైగా అంతకు మించి దేశ విదేశాల్లోని కస్టమర్లను అందరినీ ఆకట్టుకోవడం అంటే అది అసలు అసాధ్యమని అనిపిస్తుంది. కానీ అనితర సాధ్యమైన ఈ టార్గెట్ అన్నిటినీ నిఖిలా కన్స్ట్రక్షన్స్ డెవలపర్స్ మాత్రం రీచ్ అవ్వడం అందరినీ ఎంతో సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్ గా నిలుస్తుంది. రియాలిటీ సెక్టార్ లో చిరస్థాయిగా నిలిచే సేవలతో నిఖిలా సంస్థ 20 వసంతాల ప్రయాణం పూర్తి చేసుకుంది. మే 11న సంస్థ 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్ ను మెమరబుల్ గా నిలిచిపోయేలా సంస్థ ప్లాన్ చేస్తోంది. కస్టమర్లందరినీ కుటుంబ సభ్యులుగా భావించే నిఖిలా సంస్థ ఈ వేడుకలకు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది. అలాగే దీనికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పలువురు ప్రముఖుల్ని కలిసి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గారు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ గారులను కలిసి ఆహ్వానించారు. ఎన్సిడి నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ 20 వసంతాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా ముందుకి సాగుతుంది. ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునే సదుద్దేశంతో ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి మే 11న నోవాటెల్ నందు ఎన్సిడి సక్సెస్ మీట్ పెడుతున్నాము. 20th యానివర్సరీ మీటింగ్. ఎన్సిడి ఈ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక రకమైనటువంటి ఇండస్ట్రీ పెద్దలు, బిల్డర్స్ అసోసియేషన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్సిడి కుటుంబ సభ్యులందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మనం సాధించిన ఈ 20 వసంతాల అభివృద్ధిని అందరం పాలు పంచుకుందాం, దాన్ని డిస్కస్ చేద్దాం. మీ అందరి సహాయ సహకారాలతోటి, దీవెనలతోటి ఎన్సిడిని రాబోయే 10 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చెందేటట్లు, అలాగే మనం మన ఎన్సిడి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా మంచి సర్వీస్ని, మంచి ప్రాజెక్ట్స్ని నిర్మించి మంచి సౌకర్యాలతో, మంచి ఫెసిలిటీస్తో, ఎమ్యూనిటీస్తో, అద్భుతమైనటువంటి సౌకర్యాలతోటి మంచి సర్వీసెస్ ఇచ్చే విధంగా మీ అందరూ కూడా వచ్చి దీవించాలని ఎన్సిడి ఫ్యామిలీ కోరుకుంటుంది. అలాగే ఎన్సిడి సపోర్ట్ తోటి ఎన్సిఆర్డి నిఖిలా సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్థాపించడం జరిగింది. 2004 నుండి దీంట్లో అనేక రకాలైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఎన్సిడి 20th యానివర్సరీ సెలబ్రేషన్స్ కి మన తెలంగాణ ఆనరబుల్ గవర్నర్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవటం, అలాగే ఆ గ్రామాలకు వెళ్లి స్టడీ చేసి రిపోర్ట్ ఇమ్మని చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారము ములుగు దగ్గర కొండపర్తి అనే విలేజ్ వెళ్ళి అక్కడ ఒక యాక్టివిటీ కండక్ట్ చేసి, ఒక ట్రైబల్ విలేజ్ లో 65 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నారు. ఆడ అవసరాలన్నింటినీ కూడా వాళ్ళతో చర్చించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాం గవర్నర్ గారికి. దాని మీద కూడా ఎన్సిఆర్డి యాక్టివిటీస్ చేపట్టబోతుంది త్వరలో. ఎన్సిడి ఎప్పుడు కూడా ఓన్లీ బిల్డింగ్స్ కడతమే కాకుండా సొసైటీ నిర్మాణంలో కూడా ఎల్లప్పుడూ మేమున్నామని చెప్పి పార్టిసిపేట్ చేయటం, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవటం చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగా వినాయక చవితికి మట్టి విగ్రహాలను తయారు చేసి, మట్టి గణపతుల్ని కొన్ని కాలనీలు సెలెక్ట్ చేసి ఎలాంటి ఛార్జీ లేకుండా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. అలాగే మారుమూల గ్రామాలకు వెళ్ళి గవర్నమెంట్ హై స్కూల్స్ లో వారికి కావాల్సిన వసతులను కలగజేయటం, ఎన్సిఆర్డిని స్థాపించి అనేక రకాలైన కార్యక్రమాలను చేపడుతున్నాం. విల్లా లైఫ్ స్టైల్ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఏది బెస్ట్ విల్లా? విల్లా అంటే కేవలం నివాస స్థలం మాత్రమే కాదు,
అది ఒక జీవన శైలిని ప్రతిబింబించే ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పరిసరాలు ఉండాలి. ఆధునికతతో పాటు సాంప్రదాయ విలువల మేళవింపుగా డిజైన్ ఉండాలి. మోడర్న్ ఎమ్యూనిటీస్, సెక్యూర్డ్ సరౌండింగ్స్ తప్పనిసరి. పర్ఫెక్ట్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ విల్లా ఇలాగే ఉండాలి అనుకుంటే దానికి అసలైన డెస్టినేషన్ రాధే కన్స్ట్రక్షన్స్. నివాసానికి సౌకర్యంగా, పర్యావరణానికి అనుకూలంగా, లైఫ్ స్టైల్ మోడర్న్ గా ఉండేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న స్టైలిష్ అండ్ ట్రెండింగ్ విల్లా ప్రాజెక్ట్ రాగా విల్లాస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలో కీ లొకేషన్ అయిన వెలిమల వద్ద రాగా విల్లాస్ సర్వాంగ సుందరంగా ముస్తాబై విల్లా లవర్స్ కు స్వాగతం పలుకుతున్నాయి. ఆనందకరమైన జీవితం స్టార్ట్ చేయడానికి మరికొంత కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా రాగా విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. సో ఈరోజు మనం రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తున్న కొల్లూరు సమీపంలోని వెలిమన వద్ద రాగా విల్లాస్ దగ్గర ఉన్నామండి. లగ్జరీ ప్రీమియం విల్లాస్. టోటల్ 28 ఎకర్స్ అండి. 28 ఎకర్స్లో 292 విల్లాస్ మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి 800 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 50,000 SFTలో క్లబ్ హౌస్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఎమ్యూనిటీస్ కూడా చాలా ఇచ్చారండి. అండ్ పిల్లల కోసం ప్లే ఏరియాస్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ పిల్లల కోసం పెద్దల కోసం ఉన్నాయి, అండ్ అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, స్క్వాష్ కోర్ట్, అలాగే వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్ట్, ప్రాక్టీసింగ్ క్రికెట్ నెట్, పెట్ పార్క్ కూడా ఉంది. పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అలా చిల్ అవ్వడానికి. సో ఇలా చాలా ఎమ్యూనిటీస్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారండి. ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా తీసుకున్నారండి, కమ్యూనిటీ ఫార్మింగ్ అంటూ. సో ఎందుకంటే ఈరోజు రేపు పిల్లలకి ఫార్మింగ్ అంటే ఏంటో మినిమం ఐడియా కూడా లేదు. ఎంతసేపు మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, వాటికి అడిక్ట్ అయిపోతున్నారు కదా. సో అలా ఉండకూడదు అని చెప్పేసి కమ్యూనిటీ ఫార్మింగ్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా డిజైన్ చేశారు. ప్రతి విల్లాకి కూడా ఒక బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. పిల్లల్ని గ్యాడ్జెట్స్ నుంచి గార్డెనింగ్ వైపు మళ్లించాలని ఒక యూనిక్ థీమ్ తోటి ఈ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను బ్యాక్ యార్డ్లో ఉన్నానండి. చెప్పాను కదా ఎవ్రీ విల్లాకి ఒక బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ తీసుకున్నారు అని చెప్పి. సో ఇలాగా మనకు కూర్చోడానికి కూడా ఒక మార్బుల్ సెటప్ ఇచ్చేశారు. అప్పట్లో పెద్దవాళ్ళు అరుగుల మీద కూర్చునే వాళ్ళు కదా. సో అలాగా ఇలా చక్కగా సాయంత్రం పూట బయటకు వచ్చి ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, పిల్లలతో ఆడుకోవడం చాలా బాగుంటుంది కదా. సో ఎమ్యూనిటీస్ వైజ్ సూపర్ అండ్ లొకేషన్ వైజ్ సూపర్ అండ్ మనకి లోపల విల్లాస్ ఆ స్పేస్ యూజ్ చేసుకోవడం కూడా అదిరిపోయింది. సో ఇన్ని మంచి క్వాలిటీస్, ఇన్ని బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్, యూనిక్ టీమ్స్ తీసుకున్నప్పుడు ఎందుకు రాగా విల్లాస్ పిక్ చేసుకోకుండా వేరే దగ్గరికి వెళ్తాం? ఎగ్జాక్ట్లీ కదా. సో ఇంకా 10 to 15 విల్లాస్ మాత్రమే ఉన్నాయండి. సో మిస్ చేసుకోకుండా మీరు కూడా వెంటనే రాగా విల్లాస్లో తీసుకోండి. లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ అంబిషన్స్ అండ్ డ్రీమ్స్. ఒక సంతోషకరమైన జీవన శైలిని ఎంజాయ్ చేయడం మీ డ్రీమ్ హోమ్ అయితే, అటువంటి చోట ప్రాపర్టీ సొంతం చేసుకోవడం మీ అంబిషన్ అయితే, దాన్ని 100% నిజం చేస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్. హైటెక్ సిటీలోని గ్రీన్ హిల్స్ రోడ్ ప్రాముఖ్యత గుర్తించి అక్కడ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు డెవలప్ చేసి ఆ ఏరియాకి గుర్తింపు తెచ్చిన విజనరీ సైబర్ సిటీ బిల్డర్స్ ది. ఇప్పుడు అదే ఏరియాలో కొత్తగా అల్ట్రా మోడర్న్ ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. అదే విల్లా బర్త్డే. 2 decades గా సక్సెస్ కు చిరునామాగా మారినటువంటి ఘనత సైబర్ సిటీ బిల్డర్స్ ది. ఈ లెగసీని కంటిన్యూ చేస్తూ సంస్థలోని యంగ్ జనరేషన్ అడుగు పెట్టింది. సంస్థ అధినేత వేణు వినోద్ గారి కుమారుడు శ్రీవర్ధన్ గారు న్యూ జనరేషన్ ఐడియాస్ కి తగ్గట్టు విల్లా బర్త్డే ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు. మోడ్రన్ పీపుల్ అత్యంత ఇష్టపడుతున్న విల్లా కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా కోర్ సిటీలో సరికొత్త అద్భుతం అనిపించే రీతిలో సైబర్ సిటీ డెవలప్ చేస్తోన్న విల్లా ప్రాజెక్ట్ విల్లా బర్త్డే. At the grand launch of Villa Verde, and we have the director himself of Cyber City Builders. Congratulations for an amazing launch. Thank you very much. Chala grand avutundi. So what are you promising? Naaku telusu Cyber City Builders edi promise chesina ala deliver chestar on time. So what is special about this? So this is one of the most centrally located projects. You can see that it's all surrounded by high rise, but this particular project we wanted to give it our all to make sure
We have an effortless, uber luxurious lifestyle that any family can lead. Yeah. So we have designed every single part of this entire project to make sure that it's a biophilic design. You have living, growing plants that you can smell and feel from the entrance arch all the way to the central park, to the clubhouse, to the villas. Lovely. So everything has been designed keeping people's lifestyle and the vibe in check. And we've also gone to great lengths to make the clubhouse of the project the centerpiece of occasion. So you have a fabulous multi-purpose hall and a banquet hall that you can use. And for the first time, we've also given outstanding rooftop dining and stargazing experience over there with a lot of facilities. లవ్లీ. ఇవన్నీ ఏంటంటే జోబు నుంచి చెక్ తీసేసి అలా సైన్ చేసి ఇవ్వబుద్ది అయిపోతుంది. బట్ ఇక్కడ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్ అంటే వేణు వినోద్ గారు హూస్ బీన్ అన్ అమేజింగ్ లీడర్ విత్ సైబర్ సిటీ అందరి టాప్ క్లాస్ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఆయన తర్వాతనే మీరు ఆయన సన్ అండ్ ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. హౌ డిఫరెంట్ ఇట్ అంటే కొన్ని ఐడియాస్ ఏమన్నా మిస్ మ్యాచ్ అవ్వడం, లేదు డాడీ ఇలా చేద్దామని, లేకపోతే లేదు నాన్న ఇలానే చేద్దామని. As every transition from a first generation to a second generation, there's always a conflict. There's always yes, there's always no. But at the end of the day, we find middle ground. We find what is more important for the customer, for the lifestyle, and for the community to be a successful community. That's what drives us as Cyber City, as a group and as a company. Brilliant. Something called sustainability. Can you explain something about sustainability? Sustainability is trying to not leave a carbon footprint, trying to be as sustainable and use your own resources in such a way that you don't impact the community in a negative manner, impact the neighborhood in a negative manner. So for us as Cyber City as a company, we have 99% projects from 2005 onwards till today, 20 years. We have all IGBC rated and all gold or platinum rated buildings only. Come here, check this place once and then decide. It's one of the best and future of Hyderabad is right here where we're standing. Good luck Cyber City Builders once again. Cheers. Very happy to have you here. Thanks. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మన కంటికి ఎదురుగా ఉండే పరిసరాలు ఎంత అందంగా ఉంటే ఆ రోజు అంత ఆనందంగా ఉంటుంది. వర్ణరజితమైన పరిసరాలు మనసుకు కట్టిపడేస్తూ ఉంటాయి, మనలో కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతాయి. అటువంటి అందమైన రంగులకు గుర్తింపు టెక్నో పెయింట్స్. ఎంఎన్సీలకు దీటుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎదిగి నేషనల్ వైడ్ గా ప్రశంసలు పొందుతోంది టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్ కంపెనీలకు భిన్నంగా యూనిక్ మోడల్లో సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థ టెక్నో పెయింట్స్. రియాలిటీ రంగంలో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ కు పేరొందిన ప్రాజెక్టులకు రంగులద్దిన ఘనత టెక్నో పెయింట్స్ ది. హైదరాబాద్ సిటీలో గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అర్బనైజ్ స్ప్రింగ్ ఇస్ ఇన్ ద ఎయిర్. దీనికి సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందించింది టెక్నో పెయింట్స్. యూనిక్ ఫీచర్స్ తో అల్టిమేట్ లుక్ వచ్చేలా ఈ ప్రాజెక్ట్ కు రంగులద్దిన తీరు. ప్రస్తుతం మనం హుజరాబాద్ చౌరస్తాలో ఉన్నాం. మొత్తం హుజరాబాద్ అన్న ఓకేనా? హుజరాబాద్ పక్కనే అంటే ఇక్కడ ఎట్లా ఉంది మొత్తం వాతావరణం? That's a perfect blend of innovation, elegance and sustainability. Constructed with cutting-edge Mivan technology, this project has been brought to life with vibrant colors and superior paint solutions from none other than Techno Paints. Urban Rise, a part of the Bengaluru-based Alliance Group, entrusted Techno Paints as its official paint partner of this landmark project, the group's first venture in Hyderabad after completing successful projects in Bengaluru and Chennai. Spanning over 6 acres, Urban Rise Spring in the Air features 3 magnificent towers, 972 thoughtfully designed units with a focus on growth and sustainability. Techno Paints overcame various challenges during the project execution, delivering innovative solutions that exceeded expectations. For the internal walls, Techno Paints tackled issues like undulation, pin holes with a well-defined process. First of all, cement coats putty application as the initial layer, then 2 coats of Techno Volcare putty for a smooth and flawless surfaces, ultra interior primers with enhanced durability, and finally, the stunning classic premium interior emulsion to provide a luxurious matte finish. For the external walls, Techno Paints brought their mastery to life with rustic texture as the base layer for a durability and aesthetic appeal. Techno Ultra Primer to provide a strong foundation, and Protect Plus Luxury exterior emulsion for a flawless finish that stands the test of time. Choose Techno Paints because they don't just paint walls, they create masterpieces.
పెయింట్స్ రంగంలో రాణించాలనే ఆసక్తి ఉన్న యువతను ఎంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని సంకల్పించింది టెక్నో పెయింట్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరిన్ని టౌన్స్ అండ్ సిటీస్ లోనూ కొత్తగా ఫ్రాంచైజీ అవకాశాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్రాంచైజీకి ఎంపికైన యువతకు అవసరమైన ట్రైనింగ్, మారల్ సపోర్ట్ టెక్నో పెయింట్స్ అందిస్తోంది. టెక్నో పెయింట్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజ్ ఛాన్సెస్ అందిస్తుంది. మీ డిస్ట్రిక్ట్లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఇది బెస్ట్ టైం. హైయెస్ట్ ROI ఇన్ లెస్ దాన్ ఇయర్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రైసింగ్, మీకు మోర్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అండ్ కాంప్రహెన్సివ్ సెటప్ సపోర్ట్, మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అన్నీ కూడా మేము అందిస్తాము. టెక్నో పెయింట్స్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు గ్రో, సక్సీడ్ అండ్ బిల్డ్ సంథింగ్ ఎవర్ లాస్టింగ్. కాంటాక్ట్ us today and own your exclusive franchise. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.